కదా ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క అవతారంలో ఉంది. కానీ మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన వైజాగ్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. చిన్నపిల్లలతో సహా పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరు ఇష్టపడేది ఏదంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా అంటే అది ఓన్లీ వినాయక చతుర్థి మాత్రమే. ఈ వినాయకుడు మోసం అంటే వినాయకుడు బొమ్మలు విగ్రహాలకి ప్రత్యేకంగా ఒక ఏముంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఇష్టం కదా. తన అభిమానం ఈరోజు కూడా వినాయకుడి రూపంలో చూసుకోవడం అంటే వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా ఒక వినాయకుడి రూపంలో చూసుకొని ఆ విగ్రహాన్ని తయారు చేయడం అది చూపిస్తారు. గాయస్ చూడండి అసలు నెక్స్ట్ చూపిద్దాం ఒకసారి ఒక్కొక్క అవతారం చూడండి. ఇక్కడ ఇచ్చాడు రా డమరూపం వినాయకుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేజ్ అని యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోకి ఎక్కడికి వచ్చామో ముందుగా అందరికీ జై గణేశ. ఈరోజు మనం వీడియో చేయడానికి ఎక్కడికి వచ్చాము 80 ఫీట్ రోడ్ మహారాణి పార్లర్ ఎదురుగా ఆపోజిట్ అక్కేపాలెం దగ్గరికి వచ్చాం బొమ్మలు చూడడానికి. ఇక్కడ ఉన్నవన్నీ మీకు చూపిస్తాం, రండి లోపలికి రండి. ఇంకా ఇక్కడ లోపల చాలా డిఫరెంట్ వైట్ కూడా ఉన్నాయి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా కలకత్తా వాళ్ళు. వీళ్ళకి హాయ్ చెప్దాం. చూడండి, హాయ్ చెప్పు ఒకసారి. అలా లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహం చూసారా, ముందుగానే మనం చూపిస్తుంది ఏంటంటే ఈ ఫిట్నెస్ ది వేణుగు తలపైన పెట్టుకొని కాలు పెట్టి విఘ్నేశ్వరుడు చాలా నీట్గా స్టైలిష్గా అంటే మన వినాయకుడిని చూస్తుంటే చాలా ముచ్చటగా అంటే ఆ 6 ప్యాక్ ఆ బాడీ ఫిట్నెస్ పైన ఆచిత అవన్నిటికీ ఆ విగ్రహానికి చాలా అందంగా ఉంది. అంతేకాకుండా ముందుగా మనం ఈ వినాయకుడిని మనం అంటే ఈ విఘ్నేశ్వరుని మనం ఎలా చూస్తున్నామంటే అది స్టార్టింగ్లో కాబట్టి ఎంత ఎగ్జాక్ట్గా ఉంది. అదే ఫుల్గా ఈ పెయింటింగ్ తోటి అన్ని స్టైలిష్గా ఇది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఆ ఏనుగు తలపైన కాలు పెట్టుకొని శివుడు అవతారంలో మనకి కాలికి మాత టైప్ ఆఫ్స్లో ఉంటుంది చూసారా విగ్రహాన్ని. ఆ విగ్రహం చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అదే కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ కూడా ఉన్నాయి. ముందుగా ఇది చూడండి, కల్కి మూవీ చూసి ఉంటారు కదా. కల్కి మూవీలో మనకు రథం ఉంటుంది కదా, కల్కి మూవీలో రథం టైప్ కూడా వినాయకుడు ఉంది. సేమ్ ఇక్కడ కల్కిలో మహాభారతంలో కల్కి ట్రైలర్ ఎలాగ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ వినాయకుడు కూడా విగ్రహాన్ని చూద్దాం. సేమ్ మహాభారతాన్ని పోలి ఉంటుంది ఎక్సైట్గా. అంతేకాకుండా ఈ ముందుగా ఇక్కడ విగ్రహాలన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇది స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. వర్క్ మొత్తం చాలా క్లీన్గా ఫాస్ట్గా అవుతుంది. విగ్రహాలన్నీ చాలా వరకు ఫినిష్ అయిపోయి ఇక్కడ అంటే డైలీ వేస్గా ఈ ఇయర్ 85 విగ్రహాలు అంతా తయారు చేస్తున్నారంటే ఈ 85 విగ్రహాల్లో ఆల్మోస్ట్ 50 విగ్రహాలు అంటే ఆల్మోస్ట్ ఆర్డర్ చేసుకునేవనంట. చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ విగ్రహం చూసారా, నరసింహస్వామి అవతారం అండ్ వినాయకుడు కలిపి ఉన్న అవతారం. అంతేకాకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ విగ్రహాలన్నీ. చూస్తుంటే చాలా డిఫరెంట్గా అంటే స్టైలిష్గా. నిజంగా ఒకటి చెప్పడం అంటే మన వైజాగ్ ఏదైనా అంటే ఇండియా బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి అని అందరికీ తెలుసు. కానీ బిగ్గెస్ట్ సెలబ్రేషన్లో కూడా డిఫరెంట్ ఆఫ్ టైప్స్ చేసే ఓన్లీ ఉన్నారంటే అది ఓన్లీ వైజాగ్లోనే. ఎందుకంటున్నారా, చూసారా మన వైజాగ్లో చాలా వరకు గబ్బర్ సింగ్ లేదా పవర్ స్టార్వి పవన్ కళ్యాణ్వి, అది కాకుండా అల్లు అర్జున్వి ప్రభాస్వి హీరోలవైనా లేదంటే ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకునే టైప్ ఆఫ్ వినాయకులైనా ఏవైనా సరే మన వైజాగ్లోనే ఉంటుంది. బిగ్గెస్ట్ వినాయకుడిని మన డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసేది ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ వైజాగ్ కుర్రోళ్ళని మాత్రమే. అది ఏంటంటే చాలా వరకు వినాయకుడిని ఇంత నీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్స్గా వాళ్ళ ఐడియాల్స్ని వాళ్ళ థాట్స్ని వాళ్ళని ఒక రూపంలో పెట్టి అది వీళ్ళ దగ్గర తీసుకొచ్చి ఎక్సలెంట్గా అయ్యే చేయించడం వల్ల చాలా గ్రేట్గా. అంతేకాకుండా ఈ వినాయకుడి నుండి మనం అంటే ఈ ఫెస్టివల్ నుండి మనకు వైజాగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకులు అన్నిటికీ థాట్స్ ఉన్న మన వైజాగ్ కుర్రోళ్ళకి అందరికీ నిజంగా యాక్సెప్ట్ అయ్యా. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే ప్రతి వీడియోని అంటే వాళ్ళు ఆలోచనలో ఉండే ప్రతి ఫోటో ఇమేజ్ని కూడా వీళ్ళ దగ్గర తీసుకొచ్చి క్రియేటివ్గా చేయడంలో నెంబర్ 1 వైజాగ్ కుర్రోళ్ళు. ఎందుకంటే నాకు తెలిసి మన వైజాగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్టిన ఫొటోస్ ఉన్నాయంటే అది ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియాకి మొత్తానికి మన వైజాగ్కే సాధ్యం. ఎందుకంటే ప్రతి డిఫరెంట్ ఆఫ్ ఇమేజ్ని వినాయకుడి విగ్రహాలను పెట్టడంలో ఓన్లీ 1.5 ఓన్లీ వైజాగ్లోనే ఉంది. ఆ థాట్స్ని కూడా డిఫరెంట్గా చూపించేదాన్ని కూడా చూడండి. ఈ ముందుగా సైడ్కి రండి, ఇది చూడండి పడగలెత్తిన పాము మీద కూర్చున్న శివుడు అండ్
విఘ్నేశ్వరుడు. ఇది చూసారా, ఐదు తలల విఘ్నేశ్వరుడు. ఇది చాలా ఎక్సలెంట్, అంటే ఎంత గంభీరంగా ఉందంటే విగ్రహాన్ని చూస్తే నిజంగా స్టార్టింగ్లో ఇలా ఉందంటే దాని ఎండింగ్ టైంలో వచ్చేసరికి ఆ విగ్రహం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇది చూడండి, శివుడు అండ్ పార్వతి కలిపిన గంగాదేవి, అంటే శివుడి రూపంలో ఉన్న విగ్రహం ఇది. ఇంకా కాకుండా చాలా టైప్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చూడడానికి కూడా నాకు నిజంగా అనకూడదు కానీ నాకు ఇక్కడ ఎన్నో విగ్రహాలు చాలా నచ్చాయి. ఎందుకంటే ఇంత నీట్గా డిఫరెంట్గా, అంటే ఒక ఇమేజ్ని చూపించేటట్టు దీనిగా చేయడంలో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. నాకు తెలిసి ఈ 85 చేస్తున్న విగ్రహాలన్నీ నాకు తెలిసి సేల్ అయిపోయి ఉంటాయి ఈ పాటికి. ఎందుకంటే ఆ విగ్రహానికి ఆ ఫినిషింగ్కి చాలా డిఫరెంట్గా హైలైట్, అంటే నీట్గా ఉంది. అంతేకాకుండా ఇమేజ్ని కూడా చాలా నీట్గా అందంగా చూపిస్తున్నారు. ప్రతిదీ ఇక్కడైతే చాలా అందంగా ఉన్నాయి ఇమేజ్లు అన్నీ. ఈ విగ్రహాలన్నీ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. వాళ్ళు ఇంకా చాలా టైప్ ఆఫ్స్ ఉన్నాయంట. మనం కొన్ని కవర్ చేస్తున్నాం ఎందుకంటే మెయిన్ కావాల్సినవన్నీ చూపిస్తున్నాం. అంతేకాకుండా ఇది చూడండి, చాలా పెద్ద విగ్రహం. దీని ఫీట్ 25 ఫీట్స్ అంట. ఇది చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. అక్కడ ఇమేజ్ ఒకటి ఉంటుంది, సేమ్ యాస్టీజ్. ఇది కలకత్తా బొమ్మ అంట. ఎక్సలెంట్, అలాగా ఇమేజ్ లో ఉన్నట్టుగానే కలకత్తా బొమ్మను అలాగా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఎంతలాగంటే 25 ఫీట్స్ కి నిజంగా ఇదంటే ఆల్రెడీ మధురవాడ వాళ్ళు అంటే బుక్ చేసుకున్నారంట. చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. ఈ ఎక్సలెంట్, అంటే పైన ఐదు తలల అవతారం అండ్ విగ్రహాన్ని చూస్తుంటే కలకత్తా బొమ్మని ఎక్సలెంట్ ముంబై స్టైల్లో తీసారంట, చేస్తున్నారంట. ఎక్సలెంట్ గా ఉంది. అంతేకాకుండా ఇంత హైట్ లో పెట్టుకున్న చాలా నీట్ గా వస్తుందంటే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. ఈ లొకేషన్ చూసారా, ఈ విగ్రహాలని. ఇది కల్కి మూవీలోని మహాభారతంలో ఉంటది కదా, మహాభారతంలోని రథం ఉంటది కదా, ఎక్సలెంట్ గా అదే రథం అండి. ఇక్కడ ప్రభాస్ ఇమేజ్ వస్తుందంట. ఎక్సలెంట్, నిజంగా ప్రభాస్ ది కల్కి మూవీ చూస్తే ఎంత ఎక్సైట్మెంట్ గా ఉంటుందో, ఎక్సలెంట్ గా అదే మూవీలోని ఉన్న రథం ని సేమ్ యాస్టీజ్ మహాభారతాన్ని దించారన్న. ఎక్కడైతే మహాభారతం అలాగా యాస్టీజ్ గా ఉంటది, ఈ విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా కల్కి మూవీని నిజంగా మహాభారతం లాగా ఉన్నట్టుగా చూస్తున్నాను. ఎక్సలెంట్, కల్కి మూవీలో ఉందంటే ఇది. ప్రభాస్ అన్న నించుని ఉంటాడంట. ఇంకా కాకుండా దాన్ని కొంచెం ముందుకు చూపిస్తాను, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా వరకు ఉన్నాయంటే అది ఏంటంటే మొత్తానికి ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తానికి ఫెస్టివల్ ని మన వైజాగ్ కుర్రాళ్ళు డిఫరెంట్ గా చేశారు. కల్కి మూవీ మొన్న వచ్చింది లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ దించిస్తున్నట్టే. ఇంకా అంతేకాకుండా ఈ విగ్రహానికి ఇంకా రూపాన్ని, అంటే స్టార్టింగ్ అంటే అది 1 మంత్ తర్వాత ఈ విగ్రహాలన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. మొత్తం మైండ్ నిజంగా చాలా ఎగ్జైట్ గా ఉంది నాకైతే. ఈ 1 మంత్ లో మళ్ళీ ఇంకొక 30 days లో రావాలని ఉంది. ఇక్కడికి వచ్చి ప్రతిదీ చూపించుకుంటా. అంతేకాని వైజాగ్ లో చాలా, అంటే ఈ ప్లేస్ లో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఉన్న టైప్ ఆఫ్ విగ్రహాలు అన్ని చాలా వరకు ఉన్నాయి. అంతేకాకుండా వైజాగ్ కుర్రాళ్ళు చాలా గ్రేట్ అబ్బా, ఎందుకంటే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోలను చేయించడం మన వైజాగ్ లోనే సాధ్యం. అంతేకాకుండా ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇంకా లోపల చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ బైక్ మీద వెళ్ళేది అమ్మాయిలు ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ వెహికల్స్ అంటే విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు అన్నింటినీ చూస్తుంటే నిజంగా నాకైతే చాలా మతిపోయినట్టు. ఈ లొకేషన్ వచ్చేసరికి మన 85 రోడ్ అక్కేపాలెం దగ్గర. ఇక్కడ చాలా మంది రండి, విజిట్ చేయండి. ఎందుకంటే ఈ విగ్రహాలను చాలా నీట్ గా, అంటే ఫినిషింగ్ తో చాలా బాగా చేస్తున్నారు. నాకైతే ఇక్కడ చాలా విగ్రహాలు నచ్చాయి, మీకు కూడా నచ్చితే అందుకే ముందుగా వచ్చి ఆర్డర్ చేసుకుంటే మన వాళ్ళు మన పేరు, అంటే మన పేజీ చెప్తే ఆల్మోస్ట్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 6000 అంట. 6000 నుండి ఓవరాల్ గా ఇక్కడ అన్ని ప్రైజెస్ అయితే చాలా బాగున్నాయి. ఫీట్స్ కూడా 8 ఫీట్స్ కూడా అన్ని ఓవరాల్ గా మన ఈ విగ్రహాలని చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి మీరు ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఇక్కడ చూసారా, ఇంకా మీకు చెప్పాలి ఏంటంటే ఇక్కడ విగ్రహాన్ని చూస్తే నాకు నిజంగా ముందుగా ఇంకో విగ్రహం చూపిస్తానండి. ఎదురుగా ఉన్న విగ్రహం చూడండి, 5 పడగల పాము మధ్యన కూర్చొని వినాయకుడు ఉన్నాడు. ఇదైతే నచ్చింది. ఇంకా ఉన్నాయి, చాలా టైప్ ఆఫ్స్ ఉన్నాయి. ఇంకా ఒకటి ఏంటంటే ఈ విగ్రహాలన్నిటికీ నిజంగా వైజాగ్ లోని ఇంతలాగా క్రియేటివిటీ, మన ఐడియాల్స్ ని దాటించేటట్టు చేయించడంలో చాలా బాగుంది. ఆ ముందుగా చూడండి,